సో బ్యాక్గ్రౌండ్ లో చూసారా విల్లా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. విల్లా అయితే మనకి 10 కోట్లు 15 కోట్లు ఉంటుందేమో అన్న ఒక భ్రమలో ఉంటాం కాబట్టి అందరం విల్లా జోలికి వెళ్ళాం. బట్ ఇక్కడ మటుకు ఇండీస్ మైరా విల్లాస్ లో మనకి ఇండీస్ అంటే మనకు తెలిసిన కంపెనీయే, చాలా ట్రస్టెడ్ కంపెనీ. ఎందుకంటే సిటీకి 4 వైపులా విస్తరించి మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇండీస్ 8.5 acres లో 94 విల్లాస్ అన్నమాట. ఇండీస్ గ్రూప్ సిఇఓ ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే. ఏం చెప్తారు ఈ లగ్జరీ విల్లాస్ గురించి మీ మాటల్లో? రెండే ఫేసింగ్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ మొత్తంలో, ఐదర్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ వెస్ట్ ఫేసింగ్. ఓకే. అండ్ అన్ని ఒకటే సైజ్ 235 square yards అండ్ అబౌట్ 3,500 square feet బిల్టప్. సో ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇక్కడ లిఫ్ట్ వచ్చేస్తుంది. ఓకే. లిఫ్ట్ పెట్టుకోవచ్చు కస్టమర్, ఆయన ఆప్షన్ అది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది. సో అగైన్ ఇది వన్ మోర్ లివింగ్ ఏరియా. ఇది వన్ మోర్ లివింగ్ ఏరియా అండి. 2 bedrooms ఉంటాయి ఇందులో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 22 feet లెంత్ అండి. సో ఇంత లెంత్ ఉన్న బెడ్రూమ్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ దీనికి అటాచ్డ్ ఒక బాల్కనీ కూడా ఉంది, వేర్ యూ కెన్ గెట్ ఎ ఫ్యాబులస్ వ్యూ. మిలిటరీ ఫారెస్ట్ అండి అది సుమారుగా 200 acres కంటే పైన ఉంటదండి. ఫ్యూచర్ లో ఏం రాదు అక్కడ. ఫ్యూచర్ లో ఏం రాదు. ఓకే. అమేజింగ్ ఆక్సిజన్. హకీంపేట్ ఎయిర్ స్టేషన్ అండి. ఎయిర్ స్టేషన్. సో అక్కడ కూడా మీకు ఇది వచ్చే ఆస్కారం, ఇంకేం ఛాన్స్ ఉండదు. బెడ్రూమ్ మళ్ళీ ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా పెద్దగానే ఉంది. చూస్తే వెరీ బిగ్ వన్ సార్. ఇది ఒక బాల్కనీ అండి. దీని బాల్కనీ అంటారు, ఇది హాల్ అంటారు. గోయింగ్ టు సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఓ, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హోమ్ థియేటర్ చేసుకోవాలంటే పెద్దగా చేసుకోవచ్చు. పార్ట్ హోమ్ థియేటర్ అండ్ యూ కెన్ మేక్ ఏ బార్ ఆర్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా. లేకపోతే నాకు ఇంకొక ఎక్స్ట్రా బెడ్రూమ్ కావాలంటే దీన్ని బెడ్రూమ్ గా చేసుకోవచ్చు, ఇటువైపు హోమ్ థియేటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఆ ఫారెస్ట్ చూడండి అది. అండ్ మీకు కనిపిస్తుంది కదా కంప్లీట్ గా సార్ ఏదైతే చెప్పారో హై రైజ్ బిల్డింగ్స్ ఏమి రావు ఇంకా చుట్టుపక్కల. ఇది వెస్ట్ సైడ్ విల్లా అండ్ విల్లాకి మధ్య గ్యాప్ కూడా ఆల్మోస్ట్ 9 feet ఉంది. అండ్ కంప్లీట్ 94 విల్లాస్ చూస్తే మీరు క్లియర్ గా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. నాకు తెలిసి ఒక 20% వర్క్ పెండింగ్ ఉంటుంది. లేదండి, ఇప్పుడు స్ట్రక్చర్ అయిపోయింది మొత్తం. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 1 year కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్ ఇప్పుడు మరి బయట అయితే స్క్వేర్ ఫీట్ మినిమం 12,000 15,000 10,000 కూడా తక్కువ లేకుండా ఉంది మనకి గేటెడ్ కమ్యూనిటీలో. మీరు ఎంత కాస్ట్ కి ఇస్తున్నారు సార్? ఇంత బాగా లగ్జరీగా కట్టారు కాబట్టి ఒక 20,000 30,000 ఉంటుంది స్క్వేర్ ఫీట్. లేదు, మనం ఇప్పుడు 9,000 rupees స్క్వేర్ ఫీట్. 9,000. మీరు అక్కడ వెళ్ళి మీరు గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంట్ కొనే బదులు ఇది కొంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. 3,500 square feet కూడా వస్తుంది మీకు ఏరియా. అవును. సో సుమారుగా అరౌండ్ 3.6 crores అవుతుంది, ఆల్ ఇంక్లూసివ్. విత్ అమ్యూనిటీస్ మొత్తం కలిపి ఎవ్రీథింగ్ 3.6 అవుతుంది. సో GST తో కలిపి మీకు 3.6 crores అవుతుంది. సూపర్. ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే ఇండీస్ మైరా విల్లాస్ లో ఉన్నామో దాదాపు 8.5 acres 94 విల్లాస్. ఒక్కొక్క విల్లా 235 గజాలు, అంటే దాదాపు 4.5 సెంట్లలో చాలా అద్భుతంగా 4 bedroom విల్లా అండ్ చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. డెఫినెట్ గా మీరు ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి అండ్ చుట్టుపక్కల ఉన్న అన్ని లొకాలిటీస్ మీరు చూడండి. ఎందుకంటే కోంపల్లి పక్కన మనకి ORR పక్కన ప్రతి ఒక్కరికి నియర్ బై ఉంది. అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా పక్కన ఉన్నాయి. అండ్ అన్ని రకాల స్కూల్స్ దగ్గరలోనే ఉన్నాయి మీకు. అండ్ ఒకసారి విజిట్ చేసి ఇక్కడికి వచ్చి మీరు విల్లా చూసిన తర్వాత డెఫినెట్ గా మీ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారు. విష్ యూ గుడ్ లక్.